ఉన్నట్టుండి తలుపులు పడ్డాలు. ఇక రాత్రి అయితే ఏడుపులు గజ్జల చప్పుళ్ళు ఒకటే వినిపిస్తూ ఉంటాయి. జడి, ఎక్కడున్నావా? హలో. అబ్బో. ఎక్స్క్యూజ్ మీ, నా భార్యని నేను పొద్దున్నుంచి చూడలేదు. నీకేమైనా కనిపించిందేమోనని అడగడానికి వచ్చాను. మీ భార్య జగదాత్రి హైదరాబాద్ లోనే ఉంది, ఇక్కడికి రాలేదు. ఇక్కడున్నది జేడి. అయ్యో, అవునా? నా భార్యకి ఇవ్వడానికి ఫ్లవర్స్ తీసుకొచ్చాను. సరే, తను ఎలాగూ లేదు కదా, మీరైనా ఈ ఫ్లవర్స్ తీసుకోండి. ఇలా వేరే అమ్మాయి కనబడగానే ఆ అమ్మాయి వెంట పడేంత వీక్ ప్రేమ అన్నమాట. ప్లీజ్ జడి, ఇక నా వల్ల కాదు. నువ్వు నాతో మాట్లాడకుండా ఇలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సారీ జడి, ఆకలిగా ఉంది, తిన్నావా? ఏమ్మా, లోపల తిన్న సున్నుండ సరిపోలేదా? నేనెక్కడ తిన్నా? మేఘనని తీసుకొచ్చి బలవంతంగా నా నోట్లో పెట్టింది కదా. పెడితే సిగ్గు లేకుండా తినేస్తావా? సారీ చెప్తున్నాను కదా. నాకేమొద్దు నీ సారీ. అవునా? సరే అయితే నా మేఘు దగ్గరికే పోతా. సిగ్గు లేదు? మేఘు అంట, మేఘు నిన్ను. కేదార్, కేదార్, కేదార్.